కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అమ్మా కోమలి, కొంచెం టీ తీసుకునిరా. మీరే వెళ్ళి కోమలికి టీ ఇచ్చి లేపండి. అదేంటి కాంతం, కోమలి ఇంకా లేవలేదా? మీ కోడలు మహారాణి ఇంత త్వరగా ఎలా లేస్తుంది చెప్పండి? పోనీ ఏదైనా ఒక మాటంటే అత్త రాచి రంపాలు పెడుతుందని ఓ గోలు చేస్తుంది. అందుకే నేను కూడా ఏమీ అనడం లేదు. పోనీలే కాంతం, తనే మారుతుంది మెల్లిగా. చూద్దాం చూద్దాం ఎలా మారుతుందో, ఎప్పుడు మారుతుందో అని. అమ్మా, వర్షం పడేటట్టుంది. నాకు గొడుగివ్వు, త్వరగా డ్యూటీకి వెళ్ళాలి. వర్షం పడుతుందా? అది కూడా గమనించుకోలేదే. వర్షం మొదలైందంటే కోమలి పని మానేస్తుంది కిచెన్లో. అదేంటో అర్థం కాదు. వర్షం పడితే కోమలి పని చేయదు. ఇల్లు మొత్తం ఎలా ఉంటుంది? గజిబిజిగా అన్ని వస్తువులు పడుంటాయి. కారణం ఏమై ఉంటుందంటావు కాంతం? అయినా ఈ రోజుల్లో కోడళ్ళు ఇలా ఉన్నారేంటి? కొన్నేళ్ల క్రితం నేను ఓ ఇంటి కోడల్నే. అన్నేళ్లు నేను వానలోనూ ఎండలోనూ కష్టపడి వంట చేసి పిల్లల్ని పెంచా. కాని ఈ కోడలు మాత్రం నాకు మొత్తం రివర్స్గా ఉంది. అత్తల్ని చూసి కోడళ్ళు నేర్చుకోవాలంటారు కాని ఈ కోమలిని చూసి నేను నేర్చుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. రామారావు నవ్వుకుంటూ సూర్యకాంతంతో ఇలా అంటాడు. సరేగాని కాంతం, అత్తకి తగ్గ కోడలనిపించుకుంది మన కోమలి. ఎందుకంటే కొన్నిసార్లు నీకు బద్ధకం వస్తుంది, మర్చిపోకు. ఆ సమయంలో ఇంట్లో పనులు ఎవరు చేసేవారు? నేనే కదా. ఇప్పుడేమో ఓహో మాట్లాడుతున్నావు. అంతేలే, ఏం చేస్తాం? అత్త అనే పోస్టులో నువ్వున్నావు. ఏదైనా అత్తలదే కదా డామినేషన్. అంటే మీ ఉద్దేశమేంటి? తప్పంతా నాదే అంటారా? తప్పు నీదే కాంతం. కోడలికి చెప్పే విధానం మార్చు, తను ఖచ్చితంగా మారుతుంది. ఎదుటి వ్యక్తి ప్రవర్తించే తీరు మన గుణం మీద ఆధారపడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకో, సరేనా? అయినా మీరు నాకెప్పుడు సపోర్ట్ చేశారు చెప్పండి? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సరే, నేను షాప్కి వెళ్తున్నాను. బాయ్. సాయంకాలం రాజేష్ ఆఫీస్ నుండి వచ్చాక, అమ్మా, వాసనలు గుమగుమలాడిపోతున్నాయి. అసలే వర్షం, ఏదైనా వేడిగా తినాలనుంది. నేను బట్టలు మార్చుకొని వస్తాను, వడ్డించు. ఇదిగోరా తీసుకొని తిను. ఇదేంటమ్మా కొత్తగా ఉంది? అసలు ఏం వండావి రోజు నువ్వు? ఈరోజు నేను వండలేదురా, కోమలి వండింది. కోమలి ఏం వండిందో నువ్వే అడిగి తెలుసుకో. ఈ వడలు రుచిగా లేవు. అవి వడలు కావండి. మరి ఇవేంటి? తెల్లవారి మిగిలిన ఉప్మా ఉంటే ఆ ఉప్మాతో పూరీలు చేద్దామనుకున్నాను, కాని వడల్లా వచ్చాయి. సరిపోయింది. నీ తెంగరి చేష్టల వల్ల మేము త్వరగానే పైకి పోయేటట్టున్నాం. అయినా కోమలి, ఫస్ట్ నువ్వు తిని అది సక్సెస్ అయితే మాకు పెట్టొచ్చు కదా. ఏం చేయమంటారత్తమ్మా? తెల్లవారి కష్టంపడి టిఫిన్ చేశాను, అది మిగిలిపోయింది. అదే ఇప్పుడు వేరే రకం వెరైటీతో వండితే రాత్రికి తినే పరిస్థితి ఉండదని ఇలా చేశాను. ఒకవేళ నేను తింటే నాకేమైనా అయితే? మీరు తినరు కదా. నేను చేసిన వంట మీరు తింటే కదా నాకు తెలిసేది ఆ వంట బాగుందా లేదా, వంటకేమైనా మార్పులు చేయాలా లేదా అనేది తెలుస్తుంది. నీ తెలివి తగలయ్యా. నువ్వెక్కడ దొరికావు కోమలి మాకు? నీ పిచ్చి పరాకాష్ఠకు చేరుతుంది. ఇంత బద్ధకమైతే ఎలా? ఇలాంటి ప్రయోగాలేమైనా చేయాలనుకుంటే దయచేసి ఇంట్లో మాత్రం చెయ్యకు. మీ తల్లివారింటికి వెళ్ళి మీ అమ్మా నాన్నల మీద ప్రయోగం చెయ్యి. ఇంతలో అక్కడికి వచ్చిన కోమలి అమ్మా నాన్న, అలాంటి ప్రయోగాలు మా ఇంట్లో ఎన్నో చేసిందో దినా. ఇక్కడికొచ్చి మారుతుందేమో అనుకున్నాను. మీ మీద కూడా ప్రయోగం చేస్తుందా? అయ్యో, ఎప్పుడొచ్చారు? చూసుకోనే లేదు. ఇప్పుడే వచ్చామమ్మా. మీరందరూ బాగానే ఉన్నారా? కోమలిని చూసి చాలా రోజులైంది కదా, అందుకే వచ్చాము. కోమలి, మా మీద ప్రయోగం చేయడం కాదు. మీ అమ్మ నాన్న వచ్చారు కదా, నువ్వు రకరకాల వంటలు వండుతావు కదా, ఏదో ఒక రకం వండి మీ అమ్మా నాన్నలకు పెట్టు. ఇక్కడున్నన్ని రోజులు నేనే వండుతాను. కోమలికి ఎందుకంత కష్టం? కోమలి చేసిన వంట తిని ఎక్కువ రోజులు బతకలేదేమో అని ముందే అత్తగారు చెప్పేస్తున్నారు వంట చేస్తా అని.
రాజేష్ అన్న మాటలకి అందరూ నవ్వుకున్నారు. ఎందుకలా నవ్వుతారు? కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి. అన్నిసార్లు తప్పులు జరగాలని రూలేమీ లేదు కదా. నువ్వు ఏ వంట చేయాలనుకున్నా ఫస్ట్ నువ్వు తిని అది బాగుంటే ఇతరులకు పెట్టు. సూర్యకాంతం ఒకరోజు కోమలి వాళ్ళ అమ్మతో, అన్నీ బాగున్నాయి కాని కోమలి వర్షం పడితే ఎందుకు పనిచేయదు? ఏం లేదొదినా, ఎవరో చిన్నప్పుడు చెప్పారంట వర్షంలో పనిచేస్తే త్వరగా చనిపోతామని. ఆ మాట బుర్రలో పెట్టుకుంది. అప్పటినుంచి వర్షం పడితే బయటకు వెళ్ళలేదు. తన గది నుండి బయటికే రాదు. ఓహో, ఇదా విషయం. అలా 2 రోజులు గడిచాయి. కోమలి అమ్మా నాన్న వెళ్ళిపోయారు. కోమలి ఫోన్ పట్టుకుని ఏవో వీడియోలు తీయటం చూసిన సూర్యకాంతం, అవునండి, ఈ కోమలి ఇంటి పని చేయడానికి ఇష్టపడదు కాని అస్తమాను ఆ దిక్కుమాలిన మొబైల్ పట్టుకునుంటుంది. పోనీలేవే, ఈ జనరేషన్లో ఆ మొబైల్ అందరికీ అలవాటు. మనం వద్దని చెప్పినా కూడా వినరు. అత్తమ్మా, ఈరోజు మొత్తం మీరు రెస్ట్ తీసుకోండి. ఎందుకమ్మా, ఏమైందసలు? అయినా ఇంత ప్రేమగా ఈరోజు చెబుతున్నావేంటి? నాకైతే కంగారుగా ఉంది. నువ్వు ఎలాంటి ప్రమాదం తీసుకొనొస్తా? మీరేమీ కంగారు పడకండి, చెబుతున్నాను కదా. మీరు రెస్ట్ తీసుకోండి. అన్ని పనులు నేనే చేస్తాను. మీకు ఏం వంటలు కావాలో చెప్పండి, అవే చేస్తాను. సరే, నీ ఇష్టం, కానీ జాగ్రత్త. ఏమైనా డౌట్ ఉంటే నన్నడుగు. సరే అత్తమ్మా. అలా సూర్యకాంతం టేబుల్ మీదున్న నీళ్లను తీసుకోవడానికి వెళ్లి అరటిపండు తొక్క మీద కాలు వేసి జారిపడింది. అమ్మో, చచ్చిపోయానే! ఇక్కడ అరటి తొక్క ఎవరు వేశారు? అయ్యో అత్తమ్మా, పడిపోయారా? పదండి గదిలోకి. కోమలి సూర్యకాంతాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఏమండి, ఎప్పుడూ లేనిది కోమలి ఇలా ప్రవర్తిస్తుందేంటి? నాక్కూడా అది ఆశ్చర్యంగా ఉంది కాంతం. బహుశా ఈ కోమలికి దయ్యం పట్టినట్టుంది. నాకు అలానే అనిపిస్తుంది కాంతం. అసలు ఏ పని చేయకుండా కూర్చునే కోమలి ఇలా ఇంటి పని మొత్తం చేస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అలా 2 రోజులు గడిచాయి. ఒకరోజు శాంతమ్మ సూర్యకాంతం ఇంటికి వచ్చింది. శాంతమ్మ, బాగున్నావా? ఏంటి చాలా రోజులకి కనిపిస్తున్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నీకు కాలు దెబ్బ తగ్గిందా? నా కాలికి దెబ్బ తగిలిందని నీకెలా తెలిసింది? కోమలి నీ వీడియో పోస్ట్ చేసింది. అందులో చూసి ఇలా వచ్చాను. వీడియో పోస్ట్ చేయడమేంటి? నీకు తెలియదా? నాకు తెలియకే కదా నిన్నడుగుతున్నాను. సోమరిగా ఉండకుండా కష్టపడి ఎలా పని చేయాలని కోమలి ఒక వీడియో తీసిపెట్టింది. ఆ వీడియోలో నీతో ఒక్క పని కూడా చేయించకుండా మొత్తం ఇంటి పనులన్నీ తనే చేస్తున్నట్టుగా ఒక వీడియో పెట్టింది. ఇప్పుడు నాకు అర్థమైంది విషయం మొత్తం. ఏది ఏమైనా నువ్వు అదృష్టం చేసుకున్నావు కాంతం. ఇలాంటి కోడలు దొరకడం నిజంగా అదృష్టమే అంటూ శాంతమ్మ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. సూర్యకాంతం జరిగిన విషయమంతా రామారావుకి రాజేష్కి చెప్పింది. అది విన్న రామారావు రాజేష్ గట్టిగా నవ్వుకున్నారు. ఒకరోజు సూర్యకాంతం కోమలితో, అమ్మా కోమలి, నువ్వు చేస్తున్న వీడియోలన్నీ బాగున్నాయి. ఈ రోజు నుండి ఒక పని చేద్దాం. ఏంటత్తమ్మా అది? నువ్వొక్కదానివే వీడియోలు తీస్తే నీకు కష్టంగా ఉంటుంది కాబట్టి రోజు నేను వీడియోలు తీస్తాను. నువ్వు వంట ఇంటి పనులన్నీ చెయ్యి. ఇలా రోజు చేయడం వల్ల నువ్వు చాలా పాపులర్ అవుతావు కూడా. మీరు చెప్పింది కూడా నిజమే అత్తమ్మా, అలానే చేద్దాం. కాంతం, కోమలిని భలే మార్చేశావే. కొన్నిసార్లు ఒకరిని మార్చాలంటే వారి దారిలోకే మనం వెళ్ళాలండి. ఒక ఊరిలో సూర్యకాంతం, ఆమె కోడలు కోమలి అనే 2 మహాపిసినారులు ఉండేవారు. వాళ్ల పిసినారితనం ఆ ఊర్లోనే చాలా ఫేమస్. రూపాయి ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయినట్టు విలవిల్లాడిపోయేవారు. వాళ్ల భర్తలు రామారావు, రాజేష్ రోజూ వీళ్ల చేష్టలు చూసి తలలు పట్టుకునేవారు. అలాంటిదొక రోజు పక్కింటి సుబ్బలక్ష్మి కొత్త మిక్సీ కొనటంతో వాళ్ల ఇంట్లో అసలు కథ మొదలైంది. ఆ మిక్సీ సౌండ్ వినగానే సూర్యకాంతం కోమలి గుండెల్లో ఈర్ష్య అనే అగ్నిపర్వతం బద్దలైంది.
ఇద్దరూ గుమ్మంలో నిలబడి సుబ్బలక్ష్మి ఇంటివైపు కళ్ళార్పకుండా చూడసాగారు. చూసావా కోమలి, మన సుబ్బిగాడి పెళ్ళం మిక్సీ కొన్నది. రోజూ పచ్చళ్ళు, పొడులు, జ్యూసులంటూ మనల్ని ఊరిస్తూ చంపుతుంది. అవునత్తయ్య, దానికేం, మొగుడు బాగా సంపాదిస్తున్నాడు. మన ఇంట్లో రూపాయి ఖర్చు పెట్టాలంటే మీరు మీ కొడుకు గగ్గోలు పెడతారు. నా మీద వేస్తావంటే నిందా? నువ్వు మాత్రం తక్కువ. మొన్న నీ పుట్టింటి వాళ్ళు పండక్కొస్తే వాళ్ళకి కాఫీలో సగం నీళ్లు కలిపిచ్చావు. నా పరువు తీసావు. అయ్యో అత్తయ్య, మీరు మరీను. నీళ్లు కలపకపోతే పంచదార, కాఫీ పొడి ఎంత దండగా. ఆ డబ్బులతో ఓ పూట కూరగాయలొస్తాయి కదా అని నా ఆలోచన. ఈ వాదన ఇలాగే కొనసాగితే తెల్లవారిపోతుందని గ్రహించిన రాజేష్, అమ్మా కోమలి, ఇప్పుడు ఎందుకా గొడవ? మిక్సీ కావాలంటే కొనుక్కుందాం. డబ్బులు చెట్లకు కాస్తున్నాయిరా, అంత తేలిగ్గా అంటావు? అప్పుడే కోమలి మెదడులో ఒక పిసినారి ఆలోచన తట్టింది. అత్తయ్య, నా దగ్గర ఒక అద్భుతమైన ఉపాయం ఉంది. మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మిక్సీని సొంతం చేసుకోవచ్చు. ఆ మాట వినగానే సూర్యకాంతం చెవులు రిక్కబొడిచాయి. ఏంటా ఉపాయం? త్వరగా చెప్పు అని అంది ఆత్రంగా. మనం మన వీధిలో ఆడవాళ్లతో ఒక చీటీ ప్రారంభిద్దాం. మొదటి చీటీ మనమే ఎత్తుకొని ఆ డబ్బులతో మిక్సీ కొందాం. ఆ తర్వాత చీటీ కట్టకుండా ఏదో ఒక సాకు చెప్పి పారిపోదాం. కోమలి తెలివికి సూర్యకాంతం ముగ్ధురాలైంది. భలే చెప్పావే కోమలి, నా కోడలివి కదా, నీకు తెలివి కాక మంకుతనం వస్తుందా? వెంటనే పని మొదలుపెట్టు అని ప్రోత్సహించింది. వెంటనే ఇద్దరూ రంగంలోకి దిగారు. వీధిలో ఉన్న ఆడవాళ్లందరినీ తమ చీటీ పథకంలో చేరమని అడగటం మొదలుపెట్టారు. వాళ్ళింటికి వెళ్ళినప్పుడు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా గంటల తరబడి వాళ్ల పథకం గురించి వివరించి వాళ్ల బుర్రలు తినేవారు. చూడండి, నెలకి కేవలం 100 రూపాయలే. 10 మంది చేరితే మొదటి నెలలోనే 1000 రూపాయలు వస్తాయి. ఎంత లాభమో చూసారా? అదృష్టం ఉన్న వాళ్లకొస్తుంది. మీరే అదృష్టవంతులు కావచ్చు. వాళ్ల పిసినారితనం గురించి తెలిసిన కొందరు ముఖం చాటేశారు. కాని అమాయకులైన ఒక 5గురు మాత్రం వాళ్ల మాటలు నమ్మి చీటీలో చేరడానికి ఒప్పుకున్నారు. ఈ విషయం తెలిసిన రామారావు, రాజేష్ తలలు పట్టుకున్నారు. అయ్యో, మీ పిచ్చి పాడుగాను, ఊళ్ళో మన పరువు తీయడానికే ఈ పథకం మొదలు పెట్టారా? మీరు నోరు మూసుకోండి. మా తెలివి మీకు అర్థం కాదు. మేము మిక్సీ కొన్నాక మీరే ఆశ్చర్యపోతారు. చీటీ మొదలైన రోజు రానే వచ్చింది. అందరూ సూర్యకాంతం ఇంట్లో పోగయ్యారు. సూర్యకాంతం కావాలని చీటీలన్నీ ఒకేలా మడిచి తమ పేరున్న చీటీని గుర్తుపట్టేలా ఒక చిన్న గుర్తు పెట్టుకుంది. చీటీలు తీసే సమయం వచ్చేసింది. ఒక చిన్న పిల్లవాణ్ణి పిలిచి చీటీ తీయమన్నారు. సూర్యకాంతం, కోమలి గుండెలు దడదడలాడుతున్నాయి. తమ పథకం ఫలించబోతోందని సంబరపడిపోతున్నారు. ఆ పిల్లాడు ఒక చీటీ తీసి అక్కడున్న పెద్దాయన చేతికిచ్చాడు. ఆయన ఆ చీటీ విప్పి గట్టిగా చదివాడు. ఈ నెల చీటీ శారద గారికి వచ్చింది. ఆ పేరు వినగానే సూర్యకాంతం, కోమలి మీద ఎవరో పిడుగు వేసినట్టయింది. శారదంటే మరెవరో కాదు, పక్కింటి సుబ్బలక్ష్మి చెల్లెలు. అదెలా కుదురుతుంది? ఆ పిల్లాడు సరిగ్గా తీయలేదు. మళ్ళీ తీయించండి. ఏంటి వదినా అలా అంటావు? అందరి ముందే కదా తీశారు. ఆ పిల్లాడు మీ బంధువులా ఉన్నాడు. అందుకే మీ పేరున్న చీటీనే తీశాడు. ఇది మోసం. అక్కడున్న ఆడవాళ్లందరూ ఒక్కసారిగా వాళ్ల మీద విరుచుకుపడ్డారు. ఒక ఆవిడ సూర్యకాంతం గుర్తుపెట్టిన చీటీని చూపించి, చూడండి, వీళ్ళ మోసం. కావాలని వాళ్ల పేరు మీద గుర్తుపెట్టుకున్నారు. అయినా వీళ్ల పిసినారి బుద్ధికి దేవుడు కూడా అడ్డుపడ్డాడు అని అరిచింది. అందరూ తమ 100 రూపాయలు వెనక్కివ్వమని గొడవకి దిగారు. రామారావు, రాజేష్ పరువు పోయిందని తలదించుకున్నారు. సూర్యకాంతం, కోమలి మాత్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఆ రోజు రభసతో ఆ చీటీ పథకం అట్టర్ ఫ్లాప్ అయింది. కొన్ని రోజులు గడిచాయి. మిక్సీ మీద ఆశ చావని కోమలి ఒకరోజు పేపర్ చూస్తూ గట్టిగా అరిచింది. అత్తయ్య, అత్తయ్య,
మన మిక్సీ దొరికేసింది. ఏంటే, మళ్ళీ ఏమైనా పిచ్చి పథకం వేశావా? కాదత్తయ్యా, మన ఊరిలో ఆదర్శ అత్తకోడళ్ల పోటీ జరుగుతోంది. గెలిచిన వాళ్ళకి గృహోపకరణాలన్నీ బహుమతిగా ఇస్తారట. అందులో మిక్సీ కూడా ఉంది. ఆ మాట వినగానే సూర్యకాంతం కళ్ళల్లో మళ్లీ ఆశ చిగురించింది. ఉచితంగా వస్తుందంటే ఆ అత్తాకోడళ్ల ఆనందానికి అవధుల్లేవు. వెంటనే పోటీకి తమ పేర్లు నమోదు చే పోటీ రోజు రానే వచ్చింది. మొదటి రౌండ్ వంటల పోటీ. మీరు ఈరోజు ఏం ప్రత్యేకమైన వంటకం చేయబోతున్నారు? మేము రాజభోగం కుర్మా చేస్తున్నాం సార్. పేరు వినగానే అందరూ ఆశ్చర్యపోయారు. కాని వాళ్ళు చేస్తుంది మాత్రం నిన్నటి చద్ది అన్నాన్ని 2 రోజుల కిందటి పప్పుచారుని కలిపి అందులో వాడిపోయిన కూరగాయ ముక్కలు వేసి కిచడీలా చేస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక ఈ పిసినారి వంటకానికి అంత గొప్ప పేరు పెట్టారు. అది వండుతుంటే వచ్చే వాసనకి జడ్జిలకు కళ్ళు తిరిగాయి. ఇదేంటమ్మా ఇంత వాసన వస్తోంది? అదే సార్ దీని స్పెషాలిటీ. ఇది ఒక ఆయుర్వేద వంటకం. వాసన భరిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. వాళ్ల సమాధానానికి జడ్జీలు నవ్వాలో ఏడవాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఇక రెండో రౌండ్ తెలివితేటలు. పొదుపుగా జీవించడానికి ఒక చిట్కా చెప్పండి. ఇంట్లో దీపాలు వెలిగించకుండా పక్కింటి వాళ్ల దీపం వెలుతురులో పనులు చేసుకోవాలి. నీటిని ఎలా ఆదా చేయాలి? వారానికొకసారి స్నానం చేస్తే సరిపోతుంది. వాళ్ల సమాధానాలకు అక్కడున్న ప్రేక్షకులందరూ పడి పడి నవ్వారు. ఇక చివరి రౌండ్ ఒకరి గురించొకరికి ఎంత తెలుసు అనేది. మీ అత్తగారికి ఇష్టమైన పనేంటి? చిరికిన నోట్లను అంటించడం. అందరూ నవ్వారు. సూర్యకాంతం కోపంగా కోమలిని చూసింది. మీ కోడిలి పెద్ద కల ఏంటి? పాత బట్టలకిచ్చే కొత్త గిన్నెలు ఎక్కువగా సంపాదించడం. ఇక ఇద్దరూ అక్కడే వేదిక మీద నువ్వెంతంటే నువ్వెంత అని గొడవకు దిగారు. జడ్జీలు వాళ్లని పోటీ నుండి బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా అదే సమయానికి ఒక దొంగ వేదిక మీదున్న మిక్సీని ఎత్తుకొని పారిపోవడానికి ప్రయత్నించాడు. అది చూసిన సూర్యకాంతం కోమలికి ఒక్కసారిగా పిచ్చి పట్టినట్టయింది. వాళ్ల కళ్ల ముందే ఉచితంగా వచ్చే మిక్సీ చేజారిపోతుందని వాళ్ళిద్దరికీ పిచ్చి కోపం వచ్చింది. ఒరే దొంగ, నా ఉచిత మిక్సీని వదిలిపెట్టు. దాన్ని ముట్టుకుంటే నీ చేతులు విరిచేస్తా. అంతే, ఇద్దరూ తమ చేతికి దొరికింది పట్టుకున్నారు. సూర్యకాంతం తన చెప్పు తీసుకొని కోమలి అక్కడున్న కూరగాయల బుట్ట తీసుకొని ఆ దొంగ వెంటపడ్డారు. వాళ్ల వీరత్వాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇద్దరూ కలిసి ఆ దొంగను చితకబాది మిక్సీని కాపాడారు. వాళ్ల సాహసానికి ముచ్చటపడిన జడ్జీలు వాళ్లకి ఆదర్శ అత్తకోడళ్ల బిరుదు ఇవ్వకపోయినా ఒక ప్రత్యేక బహుమతిని ప్రకటించారు. అది చూసి వాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంటికి వచ్చాక ఆ బహుమతి పెట్టెను ఎంతో ఆశగా తెరిచారు. లోపల చూస్తే అదొక చిన్న చేతితో తిప్పే పచ్చడి దంచుకునే రోలు. దాన్ని చూసి ఇద్దరి ముఖాలు మాడిపోయాయి. ఆ సాయంత్రం రామారావు, రాజేష్ వరండాలో కూర్చొని కాఫీ తాగుతుంటే ఇంట్లోంచి సూర్యకాంతం, కోమలి ఆ చిన్న రోలుతో కష్టపడుతూ పచ్చడి దంచుతున్న శబ్దాలు, ఒకరినొకరు తిట్టుకుంటున్న మాటలు వినిపిస్తున్నాయి. నువ్వు తిప్పవే, తెప్పు, నీ వల్లే ఈ కర్మ పట్టింది. మీ పిసినారితనం వల్లే. ఆ చీటి సరిగ్గా పెట్టుంటే ఈ పాటికి మిక్సీలో బటన్ నొక్కేదాన్ని. వాళ్ల గొడవ వింటూ రామారావు, రాజేష్ ఒకరి ముఖమొకరు చూసుకొని నవ్వుకున్నారు. వాళ్ల పిసినారితనం మారదని వాళ్లకు అర్థమైపోయింది. రోజు మా అత్తగారు పెట్టే పోరు భరించలేకపోతున్నా. కనీసం మీరైనా నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నాకు మైండ్ దొబ్బి మెంటలెక్కిపోద్ది. దయచేసి ఆ బటన్ నొక్కేయండి ప్లీజ్.